అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొర్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 6వ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు, సహస్రనామ కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు, భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు పొంది ఉన్నారు. అదేవిధంగా నవరాత్రి మహోత్సవంలో భాగంగా విగ్రహదాతలు కొనతాల వాసు, దొడ్డిరాము, ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు ముప్పన లింగేశ్వరరావు ఇంటి వద్ద నుండి భారీగా సారి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా మహిళలతో భారీ ఎత్తున ఘటాల ఊరేగింపు, తాడుపెద్ది సేవ, తప్పెడిగుళ్లు కోలాటం, నృత్యాలతో అమ్మవారిని రథంపై లక్ష్మీదేవిపేట పురవీధుల్లో అత్యంత ఘనంగా ఊరేగించారు. ముందుగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, అచ్యుత దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా ఘటాలు, అలాగే రథంపై అమ్మవారు ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు గడిచిన 13 సంవత్సరాల నుంచి దేవి శరన్నవరాత్రి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా అమ్మవారిని రథంపై ఉంచి భుజాల మీద మోస్తూ భారీ ఘటాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో లక్ష్మీదేవిపేట పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారని, ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు అని అన్నారు. అదేవిధంగా ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు, పరమేష్, నందా బంగారాజు, పొలమరశెట్టి విజయ్ కుమార్, దాసరి లోకేష్, దాసరి హేమంత్, చింతల హేమంత్, గొర్లి వంశీ, నందా వినయ్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు, యువకులు, అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పట్టణంలో లక్ష్మీదేవిపేటలో వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారు ఆలయంలో ప్రతి ఏడాది కూడా భారీ ఎత్తున దసరా శరన్నవరాత్రులు నిర్వహించుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ముఖ్యంగా ఈ ఆలయ వ్యవస్థాపకులు మన గొర్రెల రాము గారు, అలాగే ఏపూరి రమేష్ గారు, మిగతా ఆలయ కమిటీ వారందరూ, అలాగే ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ గారు, వారి ఆధ్వర్యంలో ఈ దసరా నవరాత్రులే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా అమ్మవారికి మంచి అలంకరణలతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఇక్కడ నిర్వహిస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఇవాళ దేవాలయం. ఈ దేవాలయంలో మరి దసరా శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా దీని విశిష్టత ఏంటంటే అమ్మవారిని వేళ పురవీధుల గుండా పల్లకి మీద ఊరేగించడం అనేటువంటిది ఒక ప్రత్యేకత. జిల్లాలోనే ఇది ఆనవాయితీగా 2012లో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. 2012 నుంచి కూడా ఈ 13 సంవత్సరాలు కూడా నిర్విరామంగా ప్రతి ఏడాది కూడా సుమారు ప్రతి ఏడాది 1000 మంది భక్తులు ఇక్కడ మాలధారణ చేయడం, అదేవిధంగా రేపు సోమవారం కూడా అగ్నిగుండం కూడా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈవేళ సుమారు 108 ఘటాల ఊరేగింపు ఈవేళ మనందరం చూస్తాం. ఆడవాళ్ళందరూ కూడా ఇప్పటికే సారి ఊరేగింపు తీసుకురావడం జరిగింది. వారి ఇంట్లో అంతా కూడా ఈ ఏదైతే ప్రసాదం వండుతారో ఆ ప్రసాదాన్ని నైవేద్య రూపంలో అమ్మవారికి సమర్పించి ఆ నైవేద్యం అక్కడ సమర్పించిన తర్వాత ఘటాలన్నీ కూడా ఇప్పుడు మొదలుకొని ఈ ఊరేగింపు మొత్తం తెల్లవారు వరకు కూడా ఈ పురవీధుల గుండా ఊరేగిస్తూ ఉంటది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులు, మన భవానీ మాతలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు ఈ అందరికీ, ఈ ప్రాంతం వారందరికీ కూడా అందాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.